ప్రకృతి సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా డిఆర్డీ ప్రాజెక్ట్ అధికారి కపిల్ జాదవ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన 2.0 వాటర్ షెడ్ పథకం ప్రారంభించారు. గ్రామ సమీపంలో తలపెట్టిన చెక్ డ్యాం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ వాటర్ షెడ్ ద్వారా ప్రయోజనాల గురించి గ్రామ ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన 2.0లో భాగంగా మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకొని వాటర్ షెడ్ కార్యక్రమం నడుస్తున్న గ్రామాన్ని ఎంచుకొని శ్రమదానము, మొక్కలు నాటడము, వాటర్ షెడ్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించే దిశగా ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా, కేంద్రం నుంచి కూడా మన గ్రామానికి ఇవాళ సాయంకాలము జాయింట్ సెక్రటరీ గారు విచ్చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళు వచ్చే వరకు మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. అక్కడనే వర్షాలు పడ్డాయి. మొన్న మనకు వర్షాలు వచ్చినాయి. ఏం వర్షాలు వచ్చినాయి? రాళ్ల వర్షాలు పడ్డాయి. కాబట్టి అన్ని చెట్లు సమతూకంగా ఉంటే ఎక్కడ రాళ్ల వర్షాలు పడవు. వాతావరణము సమతౌల్యమవుతుంది కాబట్టి అన్ని మామూలు వర్షాలు పడతాయి. మా చిన్నప్పుడు అట్లా పడేటి. కరెక్ట్ జూన్ 7వ తారీఖు మీరుగా ఉంటాం కదా, మీరుగా నాడు స్టార్ట్ అవుతుండే వర్షాలు పడదు. ఇప్పుడు అట్లా లేదు. జూలై దాకా చూస్తున్నాం మనం వర్షాలు పడకపోవడం. కారణం ఏంది? ఇదంతా మొత్తం మనము వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాం, చెట్లు కొట్టేస్తున్నాం. మనకి ఇన్ని కొండలు ఉన్నాయి, మొత్తం చెట్లు కొట్టేసినవి ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ కూడా సరైన అడవి లేకుండా అయిపోయింది. సో ఈ వాటర్ షెడ్ అంటే ఆ విధంగా వాటర్ని ఒడిచి పట్టుకొని మనం నీరును కాపాడుకోవాలి. తూంపల్లిలో గోప్యానాయక్ తాండాలో ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన ఇటు కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మన మండలంలో 30 గ్రామాలు ఉంటే 12 గ్రామాలకు మాత్రమే ఈ వాటర్ షెడ్ పనులను సెలెక్ట్ చేయడం జరిగింది. 12 గ్రామాలకు. అటు 12 గ్రామాలకు గాను ఇవాళ వాటర్ షెడ్ పథకం కింద పలు పనులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ వాటర్ షెడ్ అనే పథకం ఏంటి అంటే కొండలపై ఉన్న నీరు సెలయేరులోకి కానీ సముద్రంలో కానీ వృధాగా పోకుండా మనమే అడ్డుకట్టలు వేసుకొని వాటర్ బ్యాంక్ తయారు చేసుకొని మన గర్భ జలాలను ఇంకిపోకుండా చూసుకోవడం. లేకపోతే ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు చెక్ డ్యాంకు మేము పొద్దున భూమి పూజ చేసి వచ్చినాం. చెక్ డ్యామ్ ఎందుకు కడతాం? చెక్ డ్యామ్ ద్వారా కొన్ని నీళ్లు నిల్వ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న బోర్బావులలో, ఆ విలేజ్లలో కొద్దిగా భూగర్భ జలాలు పెరిగి ఇవి చూస్తున్నారు ఇవాళ ఎంత వేడి ఉంది, భూగర్భ జలాలు ఎంత కిందికి పోయినాయి. ఎన్ని విలేజ్లలో మన మండలంలోనే ట్రాక్టర్ ట్యాంకర్లతో మేము ఇప్పుడు సప్లై చేస్తున్నాం నీళ్లు 2-3 విలేజ్లలో. ఇబ్బందులు రావద్దు. ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ నా పొలం మరియు గ్రామంలో భూమి మరియు నీటిని సంరక్షిస్తానని, నా గ్రామంలో ఊటకుంటలు, చెక్ డ్యాంలు, కారం పండ్లు మొదలగు నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టుటలో మరియు నిర్వహణలో నేను సహాయం
చేస్తానని నా పొలం నీటి పరివాహక ప్రాంతంలో నేల కోతను అరికట్టేందుకు కట్టలను నిర్మించి మొక్కలు నాటుతానని మరియు భవిష్యత్ తరాలకి సుస్థిర ఆరోగ్యాన్ని నీటిని అందించేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వ్యవస్థ దురాచార మతమౌద్యపు బీభత్సపు సమాజములో పుడమి తల్లి పులకరించే పుత్రరత్నమై నీవు చీకటి మా బతుకుల్లో జాబిలివైనావా వెన్నెలవైనావా జోహార్లు జ్యోతిరావు పూలే మీకు నీతివిగో జోహార్లు బహుజన జోహార్లు జరిగింది. ఇదివరకే మనకు రాళ్ళగట్టలు, విడి రాళ్ళగట్టలు, గేబియన్ కట్టలు, అలాగే ఊటకుంటలు, చెక్ డ్యామ్లు కూడా మనము ఇప్పటివరకు చేపడం జరిగింది. సో దానివల్ల మనకు అద్భుతమైనటువంటి మనకు రిజల్ట్ కనిపిస్తూ ఉంది. ఈరోజు గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ చూసుకుంటా ఉంటే మనకు ఈ వాటర్ షెడ్ అమలు కాకముందు గ్రౌండ్ వాటర్ ఎక్కడో కిందికి పడిపోయింది, బోర్లు కిందికి పోయినాయి వాటర్ అన్ని కూడా. మనం ఎక్కడెక్కడైతే పనులు చేసినామో ఆ గ్రౌండ్ వాటర్ వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకుంటే ఇవాళ గ్రౌండ్ వాటర్ మంచి పైకి వచ్చింది. అంటే ఇది మంచి వాటర్ దాకా మనకు. సో సిరికొండ మండలంలో 12 గ్రామ పంచాయతీలను వాటర్ షెడ్ కింద తీసుకోవడం జరిగింది. ఫర్దర్గా మిగిలిన గ్రామ పంచాయతీలు కూడా ముందు ఫ్యూచర్లో తీసుకుంటాము. దానికి సార్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు మంచి వార్త అని చెప్పొచ్చు. సో మీకు గ్రామంలో వాటర్ షెడ్ కింద ఏం చేసినారంటే మీరు అందరికీ అంటే ఒక 80 నుంచి 90% మందికి తెలుసు వాటర్ షెడ్లో ఏం చేస్తారనేది. మనకందరికీ తెలుసు మన జీవనాధారానికి వర్షపు నీరు ఎంత ఇంపార్టెంటో. మన పంటలు పండాలన్నా, మన పొద్దున లేచిన నుంచి పడుకునే దాకా నీళ్ళు ఎంత అవసరమో, మన తినే తిండికి, రేపటి ఫ్యూచర్ మన భవిష్యత్ తరాలకు నీరు ఎంత అవసరం అనేది మన యొక్క వాటర్ షెడ్ ముఖ్య ఉద్దేశము. దాంట్లో మనకు వాటర్ని మనం ఆ నీళ్ళని ఎలా ఆపగలుగుతాం, ఎలా స్టోర్ చేస్తాం, భూమి లోపలికి ఏ విధంగా ఇంకింపజేస్తామనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం. పెద్ద పెద్ద స్కీమ్లు ఉన్నాయి, అట్లా కోట్లలో రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతూ ఉంటుంది. మనం ఇవన్నీ చూస్తూ ఉంటాం న్యూస్లో. కానీ మనకు చిన్న పథకం, చిన్న బడ్జెట్లో మనం ఎక్కువ పనులు చేపించే విధంగా మనం వాటర్ షెడ్ పథకం ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుంది. సో మొట్టమొదటిసారిగా మనకు నిజామాబాద్లో సిరికొండ మరియు వర్ణి మండలంలో ఈ 2 వాటర్ షెడ్ ప్రాజెక్టులు అమలు చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగా మనము పైనుంచి పడ్డటువంటి వర్షపు నీరుని, అది మన వర్షాలు ఎక్కువగా నాకు ఎంపీడీఓ సార్ చెప్పినట్టు మనకు ఫారెస్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వర్షము ఎక్కువ పడుతూ ఉంటుంది జనరల్గా, మనకు అందరికీ తెలుసు. ఎందుకనంటే చెట్లు ఉంటేనే నీళ్ళు అన్నట్టు మీకు అందరికీ తెలిసే. సో ఆ నీటిని మనము ఎంత పొదుపుగా వాడుకుంటే, పడ్డ నీటిని పొదుపుగా వాడుకుని దాన్ని మనము భూమిలోపైకి ఇంకింపజేయడం, దాన్ని మళ్ళీ మనము భవిష్యత్ తరాలకు అందజేయడం అనేది జరుగుతూ ఉంది. మరి పిఓ సార్ గారు కూడా రావాల్సిందే కోరుకుంటున్నాం. సిరికొండ మండలం